అదేంటక్క అతను కామాక్షి వదిన్ని కన్నార్పకుండా చూస్తున్నాడు? అదే నాకు డౌట్ గా ఉంది ప్రేమ. కొంపదీసి బుద్ధి వంకరా ఏంటి? అమూల్య, అందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమ్మా. తనొద్దండి, తన చేత్తోనేమని చెప్పండి. అదేంటి బాబు, తనివ్వాల్సింది తన చేత్తో ఇమ్మంటావేంటి? అంటే కాబోయే భార్య చేత్తో ఇస్తే బాగుంటుంది కదా అని. హలో బాసు, నేను చెప్పేది ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. వద్దు, నాకు ₹1 కూడా కట్నం వద్దండి. ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇప్పటికిప్పుడు మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. అయ్యో, ఇదిగో అబ్బాయి, ఇదేం పోయే కాలం నీకు? పెళ్ళైన అమ్మాయిని అట్టుకుని పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, పెళ్లి చేసుకుంటారని అంటావెట్టి బుర్ర లేకుండాని? పెళ్ళైపోయిందా? అదేంటండి, పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చూపులు కూర్చోబెట్టడం ఏంటి? ఒరే సచ్చినోడా, పెళ్లి కూతుర్ని నేను కాదురా, నా చెల్లెలు. నాకు పెళ్ళయ్యి LKG చదువుతున్న కూతురు కూడా ఉందిరా, దొంగ సచ్చినోడా. ఏవయ్యా, అంటే అన్నానంటారు గాని బుద్ధుందా నీకసలు? నీకు పెళ్ళైన అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయికి తేడా తెలీదా? అంటే తను కూడా రెడీ అయ్యంటే కన్ఫ్యూజ్ అయ్యానండి. ఏటయ్యా ఏటి కన్ఫ్యూజింగు కాకరకాయ? అందం ఆడపిల్లలు కవల పిల్లలు, ఆడాళ్ళన్నాక అందంగా రెడీ అవడం వాళ్ళ జన్మ హక్కు. ఆ మాటకొత్తే నేను కూడా అందంగా రెడీ అయి ఉన్నాను. మరి నన్ను కూడా పెళ్ళికూతురు అనుకుంటావు నువ్వు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? యావండి, పొరపాటు పడ్డానని చెప్తున్నాడు కదా, కాస్త ఉండండి. అమ్మా, ముందు మీరు బయటికి నడవండి. తప్పైపోయింది అన్నయ్య గారు, అర్థం చేసుకోండి. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అక్కర్లేదు, అసలు ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. చిచి, బొత్తిగా సంస్కారం లేని మనుషులు. శుభమా అంటూ మొదటి పెళ్లి చూపులే ఇలా జరిగాయి. అంటే అన్నాను అంటారు గాని మా ఇంటి మీద ఎవరి దిష్టి పడి చచ్చిందో ఏమిటో. అమూల్య, నువ్వు పద లోపలికి. అమ్మయ్యా, ఆ పెళ్లి చూపులకు వచ్చినవాడేంటక్క అంత డర్టీగా, అంత ఇండీసెంట్ గా బిహేవ్ చేశాడు? అవును ప్రేమ, నాకు కూడా చాలా ఎంబారసింగ్ గాను, చాలా కోపంగాను అనిపించింది. నాకైతే వాణ్ణి లాగి పెట్టి కొట్టేయాలన్నంత కోపం వచ్చిందిరా. వాళ్ళు గనక వెళ్లకుండా ఇంకొంచెంసేపు అక్కడే ఉండుంటే ఖచ్చితంగా కొట్టేసి ఉండేవాణ్ణి. రేయ్, ఇదేంట్రా, పెళ్లి చూపులు చెడిపోయాన్న బాధలో మనం ఉంటే ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి? రేయ్, పదండ్రా చూద్దాం. అక్కడ అనుకుంటా. ఏ దొంగ, ఏంటమ్మా నువ్వు? మొన్న కూడా అంతే, 4 గంటలకు వస్తానని కనిపిస్తానని ఆశపెట్టి ఈ లేత ప్రేమికుణ్ణి, ఈ పసి మనసుని ఇంత తొండి చేయొచ్చో చెప్పు? లేదు, ఇప్పుడు రావాల్సిందే, రావాల్సిందే, రావాల్సిందే. లేకపోతే నీతో కటీఫ్ కటీఫ్ కప్చప్ సాంబార్ పుట్టి అంతే. వస్తున్నా అండు. రా ప్రేమిక, రా రా స్వప్నిక, నీకోసం మనసు తలుపుల్ని, కళ్ళ కిటికీలను తెరుచుకుని. చాలే ఇంకేం తెరవకు, తెరవలే, వచ్చేస్తున్నానుండు. రా నా స్వప్న సుందరి, రా 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 రా. మావా, మావా, ఇప్పుడే ఇటువైపు ఏదో మెరుపెళ్ళింది. మెరుపు కాదురా, మెరుపు తీగ. మెరుపు తీగ? అదే మీ అత్త. బాబాయ్, పిన్నిని మేం కూడా చూస్తాం, ఒకసారి రమ్మనవా? లేదమ్మా, తను కేవలం ఒక్కసారే మెరుస్తుంది, రెండోసారి రమ్మంటే అరుస్తుంది, బాగా ఇబ్బంది పెడితే అలుగుతుంది. దానివల్ల నా ప్రేమ పలకలా పగిలిపోతుంది. ఏం కాదులే మావా, అతను మేము కూడా చూస్తాం, ఒకసారి రమ్మను మావా. ప్లీజ్ మావా. వద్దురా, తను ఫీల్ అవుతుందిరా, అలుగుతుందిరా. మాదిక మొగ్గ కూడా తొడగని లవ్వురా. పొరపాటున నా స్వప్న సుందరి హట్ అయిందంటే నా ప్రేమ అటులా మాడిపోతుందిరా, మాడిపోతుంది. మాడిపోతూ ఎండిపోతులే గాని
నీ ప్రేమ మొగ్గని మేం పువ్వులా వికసించేలా చేస్తాం. ఒక్కసారి పిలువు మావా. ఓకే 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 ఓకే. పిలు మావా పిలు. తేడా వస్తే కొట్టేలా ఉన్నారు. పిలుస్తాను ఉండండి. చెయ్యి మావా. అమ్మ మెరుపుతీగా, నిన్ను చూడాలని మా పిల్లలందరూ మారాం చేస్తున్నారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఆగు ఆగు. ఏ దొంగ, నీ నడుముతో నా మనసుని తేలులా కుట్టేసి ఫేస్ చూపించకుండా ముసుగేసుకుని నాతో దాగుడు మూతలు ఆడుతున్నావా? దాగుడు మూతలు చిలిపి అంతే. చూస్తాగా, ఇప్పుడు నీ ఫేస్ చూస్తాగా. అమ్మ మెరుపుతిగా, నీ వల్ల మా మావయ్య పిచ్చోడైపోతున్నాడమ్మా. అవునమ్మా, ఫోన్ మాట్లాడుకుంటూ లారీకి ఎదురుగా వెళ్ళిపోయాడు. అవునమ్మా. ఏమైపోతాడో ఏమోనని భయంగా ఉంది. మా మావయ్య ఊహించుకుంటున్న దేవకన్య ఫేస్ ని, అతిలోక సుందరి ఫేస్ ని ఒక్కసారి మా మావయ్యకి చూపించమ్మా. ప్లీజమ్మా. గాల్లో తేలుతున్నవాడు నేల మీదకొచ్చి నిలబడతాడు. చూపించు. నా స్వప్న సుందరి ముసుగు నేనే తీస్తా. చందమామ లాంటి ఫేస్ ని ఫస్ట్ నేనే చూస్తా. నువ్వే చూడు మావా. తీ మావా. తీ బాబాయ్, తీ బాబాయ్. రే అడల్లో కూతుళ్ళు, నా కలల రాకుమారి రూపం చూపించకుండానే వెళ్ళిపోతుంది. అప్పదిస్తే పట్టుకో పట్టుకో చులి జాలి పట్టు చుట్టూ పాడే పాడే పెట్టుకో ఏడే కాదుట్టుకో. నా స్వప్న సుందరిని పట్టుకుంటే మీరు ఒకళ్ళు పట్టుకుంటారేంట్రా? రే ఎక్కడ మావా? నా స్వప్న సుందరి వెళ్ళిపోతుందిరా, పట్టుకోండ్రా. ఆగు, కదలకు, కదలకు. బాబాయ్ త్వరగా రండి. వచ్చేసా. ప్రియా, నా గుండెలయ్యా, నీ ఫేస్ చూసి మైమర్చిపోవాలని, నీ కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మైమర్చిపోవాలని, ఎప్పుడెప్పుడు సైకిల్ తొక్కాలా అని కొత్తగా సైకిల్ నేర్చుకునే పిల్లాడు ఎదురు చూస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. తెర తీస్తున్నా, నీ అందాన్ని చూస్తున్నా. అవును, నేనే ప్రేమించాను. విశ్వ తప్పేమి. ఇదేనట్రా నీ పెంపకం? ఏం కూతుర్ని కన్నావురా? ఆ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఇప్పటికిప్పుడు మా ఇంటికి తీసుకెళ్లిపోతాను. ఏమండి, తీసుకోండి. ఎంత అనుకున్నాను బుజ్జమ్మ, నా చిన్న కూతురు పెళ్లి గురించి. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అంగరంగ వైభవంగా దాని పెళ్లి చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు దాని పెళ్లి గురించే నేను భయపడుతున్నాను. భయం ఎందుకండి? జరుగుతున్నవన్నీ చూస్తుంటే నా కూతురు చుట్టూ ఏదో జరుగుతున్నట్టు, దాని జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది. కూతురు పెళ్ళంటే ఏ తండ్రికైనా పట్టలేని సంతోషం, చెప్పుకోలేని ఆనందం ఉంటాయి. కానీ నాకు మాత్రం నా ముద్దుల కూతురు పెళ్లి కూడా ఒక గండంలా తయారైంది. ఏమండి, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నారో. అంతా మంచి జరుగుతుంది, మంచి జరిగింది కూడా. ఇంకా ముందుకు వెళ్ళకముందే ఆ అబ్బాయి బుద్ధి సరిగ్గా లేదని అర్థమైంది. మగపిల్లల పెళ్లిళ్ళు ఎలాగూ నా చేతుల్లో లేకుండా పోయింది. కనీసం నా చిన్న కూతురు పెళ్ళైనా ఊరంతా చెప్పుకునేలా చెయ్యాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైందండి? అలాగే చేయండి, ఎవరు కాదన్నారు? మీరనుకున్నట్టే మీ కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా ఊరందర్నీ పిలిచి గొప్పగా చెయ్యండి. చెయ్యండి అంటే సరిపోతుందా? మంచి సంబంధం దొరకాలి కదా బుజ్జమ్మ. నా బిడ్డకు మంచి భర్తను తీసుకురావాలి. ఏవండి, అప్పుడు మన ఇంటికొచ్చి మీ చిన్నమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగారు కదా. వాళ్ళకేమో అది చదువుకుంటుంది, ఇప్పుడప్పుడే పెళ్ళాలోచన లేదు అని చెప్పాము. అదేనండి,
గోదారికి అటువైపు ఉంటారు, వనజక్క వాళ్ళు. ఆ, గుర్తొచ్చింది. వాళ్ళకి ఒక్కడే కొడుకు. అక్క కూడా మార్కెట్ ప్రెసిడెంట్. మీ గురించి, మీ గొప్పతనం గురించి విని తెలుసుకుని ఆ రోజు వచ్చి అడిగారు. మనమేమో అది చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటని వద్దనుకున్నాం. ఇప్పుడొక్కసారి అడిగి చూడండి. అప్పుడు మనమే వద్దన్నాం కదా, మరి ఇప్పుడు ఒప్పుకుంటారా? మన అదృష్టం బావుంటే ఒప్పుకుంటారు. మీరైతే వెళ్ళి అడిగి చూడండి. సరే బుజ్జమ్మ, పొద్దున ఆ ఏడుకొండల వాడి మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ సంబంధం ఓకే అయితే ఇక మన సంతోషానికి అవధులే ఉండవు. సరైన సమయంలో సరైన సలహా ఇచ్చావు బుజ్జమ్మ. ఆ మరే, ఈ బుజ్జమ్మ అంటే ఏమనుకున్నారు? తీసుకోండి. గొప్పలే. అమూల్య, ఎవరూ చూడట్లేదులే, టెన్షన్ పడకు. పెళ్లి చూపుల టెన్షన్ ఇంకా తగ్గలేదు తెలుసా? లక్కీగా పెళ్లి చూపులు చెడిపోయాయి కాబట్టి సరిపోయింది. అలా కాకుండా ఒకవేళ ఆ సంబంధం కుదురుంటే, అమ్మో, ఆ ఊహ వస్తేనే బాబాయ్ ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. చూడు, మీ వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా, ఎన్ని పెళ్లి చూపులు ఏర్పాటు చేసినా సరే ఇలాగే చెడగొడతాను. ఎందుకంటే నువ్వు లేకుండా బతకడం నా వల్ల కాదు. ఒకవేళ నువ్వు పెళ్లి పీటల మీద కూర్చున్నా సరే అక్కడి నుంచి తీసుకెళ్ళి నీ మెళ్ళో తాళి కడతాను. నీ పెళ్లి నాతో తప్ప ఎవరితో జరగదు, నేను జరగనివ్వను. నేనున్నాను. నువ్వు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ. సరే, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను వెళ్తాను. జాగ్రత్త. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు. సరే, బాయ్. బాయ్. పెళ్ళి కాదు, పగ. నిన్నడ్డు పెట్టుకొని మీ నాన్న మీద పగ తీర్చుకునే టైం, మీ కుటుంబాన్ని నాశనం చేసే టైం దగ్గర పడ్డాయి. షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ నాన్నని రోడ్డు మీదకి తీసుకొస్తాను. గుండె పగిలి చచ్చేలా చేస్తాను. పర్సివు ప్రేమ అని అడగమను, అప్పుడిస్తాను. నాకిబ్బంటే వద్దు, పోవే. వీణ్ణి ఎంత బతిమిలాడినా బెట్టు చేస్తున్నాడు. ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. వీడు నాతో మాట్లాడాలంటే ఎలాగా? వాడి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ దాచిపెడితే చొచ్చినట్టు నాతో మాట్లాడాలి. చెప్తా. ఇప్పుడు వీటి కోసమైనా నాతో మాట్లాడతాడు. ఇదేంటి, ఒక్క దువ్వెన కూడా లేదు? షర్ట్ ఐరన్ చేసి ఇక్కడ పెట్టాను కదా. అమ్మా, ఏంట్రా చిన్నోడా? నా షర్ట్ ఎక్కడమ్మా? వస్తున్నానుండ్రా. హలో అత్తయ్య గారు, మీరు వెళ్లాల్సిన అవసరం లేదండి. మీ అబ్బాయికి ఏదైనా అవసరం అయితే అతని భార్యని పిలుచుకుంటాడు. అమ్మా, నా షర్ట్ కనిపించట్లేదు. నా వాచ్ కూడా కనిపించట్లేదమ్మా. అమ్మా, నా కార్ కీస్ కూడా కనిపించట్లేదు. డ్యూటీ టైం అవుతుంది. అంటే ఏంటే, కావాలని నా బిడ్డ నేర్పిస్తున్నారా? అది ఏడు పెంచడం కాదు, అది భార్యాభర్తల మధ్య ఉన్న రొమాన్స్. రొమాన్సా? అవును. మీరు మధ్యలో దూరి వాళ్ళ రొమాన్స్ ని పాడు చేయకండి. అబ్బో, నాకెందుకులే. అమ్మా, టైం అవుతుందమ్మా. ఇక్కడే ఉందా?